రీసెంట్ టైంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్స్ అలాగే వీడియో చూసేటప్పుడు కొన్ని యాడ్స్ అయితే వస్తున్నాయి కదా. అందులో ఎక్కువగా ఒక మొబైల్ గురించి పాపప్ అయి వస్తుందన్నమాట. అదేనండి మోటో ఎడ్జ్ 60 ప్రో. అలాగే రీసెంట్ డేస్లలో కూడా మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ 60 స్టైలస్ అయితే రిలీజ్ చేశారు. దాని తర్వాత మోటో ఎడ్జ్ 60 ప్రో అయితే రిలీజ్ చేశారు. అలాగే యూట్యూబ్లలో చాలామంది ఈ ఫోన్ గురించి రివ్యూ ఇస్తున్నారు, అన్బాక్సింగ్, కాన్ఫిగరేషన్, అలాగే మేము యూజ్ చేసాము ఎలా ఉంటుందని వ్లాగ్స్ అయితే తీసారనమాట. ఆ వ్లాగ్ చూసి యాడ్ చూసి మేమైతే టెంప్ట్ అయిపోయి మొబైల్ అయితే కొనేసామన్నమాట. అంతేకాకుండా మేము మొబైల్ కొనాల్సి వచ్చింది, మా మొబైల్ చెడిపోయింది. సో అందుకని ఈ మోటో ఫోన్ కొంచెం టెంప్ట్ అయిపోయి నా బావ ఫోన్ అయితే కొనేసాడనమాట. అంతేకాకుండా ఈ ఫోన్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. మీకు అందరికీ తెలుసు ఇది 30,000లో వస్తుంది. అలాగే కొన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ వర్షన్ ఉంది కదండి మోటో ఎడ్జ్ 50, అది 50 ప్రో ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని మేమైతే ఈ ఫోన్ అయితే పర్చేస్ చేసామన్నమాట. సో మేమైతే ఈ ఫోన్ని May 1 అయితే ప్రీ ఆర్డర్ చేసాము. May 7 ఈ ఫోన్ రిలీజ్ అయ్యింది. May 8 వచ్చేసి ఈ ఫోన్ మాకు డెలివరీ అయిందనమాట. May 8 అయితే ఈ ఫోన్ మాకు డెలివరీ అయిందనమాట. సో ఈరోజు May 14 కాబట్టి మేము 4 to 5 days అయితే ఈ ఫోన్ అయితే యూజ్ చేసామన్నమాట. సో మామూలుగా అయితే అందరూ వీడియోస్ అన్బాక్సింగ్ చేసి ఫోన్ ఎలా ఉంది, కాన్ఫిగరేషన్ ఎలా ఉందనే చెప్పారు. బట్ మేము మాత్రం ఒక నార్మల్ యూజర్ లాగా ఒక 4 to 5 days యూజ్ చేసి ఈ ఫోన్ 30Kకి వర్తా కాదా, డిస్ప్లే ఎలా ఉంది, కెమెరా ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ పర్పస్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు నార్మల్ యూజర్కి ఇది వర్తా కాదా, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని అన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. సో లాస్ట్ వరకు అయితే ఈ వ్లాగ్ చూసేయండి. అంతకంటే ముందు డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ACJ. హాయ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అన్బాక్సింగ్ వ్లాగ్. సో ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక అన్బాక్సింగ్ వ్లాగ్స్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈసారి అన్బాక్సింగ్ వ్లాగ్ వచ్చేసి ఒక మొబైల్ ఫోన్, అది కూడా మోటో ఎడ్జ్ 60 ప్రో అయితే అన్బాక్సింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నాం అనమాట. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాము. యాక్చువల్గా అయితే ఇది మాకు డెలివరీ ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట. ఆల్రెడీ వీళ్ళు డెలివరీ చేసి ఇచ్చారు. బట్ వ్లాగ్ చేసేటప్పుడు మీకు ఈ బాక్స్లో ఏమేమి వచ్చాయో అన్నీ చూపించాలి కాబట్టి ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో దానికంటే ముందు ఈ బాక్స్ గురించి ఇంకో విషయం చెప్పాలంటే ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ అనమాట. సో వితౌట్ ప్లాస్టిక్తో అయితే ఈ బాక్స్ అయితే తయారు చేశారనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. బాక్స్ కూడా చాలా లైట్ వెయిట్గా సింపుల్గా ఉంది. సో లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే మొబైల్ ఉంది. సో ఆల్రెడీ చెప్పాను కదా ఈ మొబైల్ ఓపెన్ బాక్స్ డెలివరీ అని. డెలివరీ చేసి ఆయన చాలా ఆత్రంగా ఉన్నట్టున్నాడు. ఎట్లా అంటే అలాగా ఈ పేపర్ని అయితే ఓపెన్ చేసేసాడు. బట్ ఏమైతేనే మొబైల్ అయితే వచ్చేసింది. సో మొబైల్ వ్యూ అయితే ఇలా ఉంది. సో పట్టుకుంటానే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, పెద్ద వెయిట్ ఏం లేదు. అలాగే ఈ చుట్టూ కూడా మొత్తం ప్లాస్టిక్ అనమాట. లాస్ట్ వర్షన్ ఎడ్జ్ 50 ప్రో వచ్చేసి మొత్తం అల్యూమినియం, బట్ ఇప్పుడు వచ్చేసి ఇది ప్లాస్టిక్ అనమాట. సో ఇంకా ఇలాంటివి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు బ్లాగ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికంటే ముందు బాక్స్లో ఏమేమి వచ్చాయో అవన్నీ చూసేద్దాం పదండి. సో ఫస్ట్ వచ్చేసి అడాప్టర్ అయితే ఇచ్చారనమాట. అడాప్టర్ వచ్చేసి 90 watts అడాప్టర్ అయితే ఇచ్చారు. తర్వాత ఛార్జర్ కేబుల్, ఇది వచ్చేసి C టైప్ ఛార్జర్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకొక బాక్స్లో వచ్చేసి ఇది వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. తర్వాత సిమ్ రిజిక్టర్ పిన్ కూడా ఇచ్చారనమాట. ఇదేంటో నాకు తెలీదు. మొబైల్స్ అన్బాక్సింగ్ చేసే వాళ్ళకి ఇదేంటో ఐడియా ఉంటుంది, నాకైతే ఐడియా లేదు. సో ఇన్ కేస్ ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదేంటి, ఎలా యూజ్ చేస్తారు అనేది. సో బాక్స్ వచ్చేసి ఇదనమాట. స్మెల్ అయితే బాగుంది నిజంగా. స్మెల్ అయితే కొంచెం మంచి ఫ్రేగ్రెన్సీ స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకో విషయం, దీనికైతే కేస్ ఇవ్వలేదు, స్క్రీన్, గ్లాస్ అలాంటివి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇవన్నీ మనం బయటే తీసుకోవాలి. ఈ 4 to 5 daysలో కూడా మేము సెర్చ్ చేసాము దీనికి కేసు తర్వాత గ్లాసు, మాకైతే ఇంకా దొరకలేదు. ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాము, చూడాలి ఇంకా దొరుకుతుందో లేదో. సో లేట్ చేయకుండా దీని యొక్క ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను పదండి. సో ఫస్ట్ అయితే ఈ ఫోన్ లుకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫోన్ లుక్
అయితే చాలా బాగుంది, చూడ్డానికి కూడా చాలా సింప్లిసిటీగా ఆసమ్గా ఉంది. తర్వాత కలర్ వచ్చేసి 3 వేరియంట్ కలర్స్తో అయితే ఉన్నాయన్నమాట. డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, ఇవి 3 కలర్స్. నా బావ అయితే ఈ కలర్స్ చూస్ చేసుకున్నాడు, ఈ కలర్ బాగుందని చెప్పేసి ఈ కలర్ చూస్ చేసుకున్నాడు. తర్వాత ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది లెదర్ అనమాట, ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. మోస్ట్లీ ఈ ఫోన్ కొన్న వాళ్ళు తొందరగా కేస్ కొనుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో తొందరగా కేస్ కొనుక్కోవడం బెటర్ ఒపీనియన్. తర్వాత ఇంకా ఈ చుట్టూ చూస్తే ఈ చుట్టూ మొత్తం కూడా ప్లాస్టిక్ అనమాట. లాస్ట్ వర్షన్ ఎడ్జ్ 50 మోటో ఎడ్జ్ 50 ప్రోలో వచ్చేసి అల్యూమినియం వచ్చినది, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది. మోస్ట్లీ ప్లాస్టికే బెస్ట్ అని అనుకుంటున్నా, ఎందుకంటే అల్యూమినియం మనం ఫోన్ యూస్ చేసేటప్పుడు అది తొందరగా హీట్ అయిపోతుంది, బట్ ప్లాస్టిక్ అంత ఈజీగా హీట్ అవ్వదు. తర్వాత ఇది కర్వ్డ్ డిస్ప్లే అనమాట, ఎవరైనా కర్వ్డ్ డిస్ప్లే నచ్చిన వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. తర్వాత ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్, తర్వాత ఇది వచ్చేసి లాక్ బటన్ అనమాట. అలాగే ఇంకో విషయము, మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్లో, మోటో ఎడ్జ్ 60 స్టైలస్లో ఈ బటన్ అయితే లేదనమాట. బట్ మోటో ఎడ్జ్ 60 ప్రోలో ఈ బటన్ అయితే వచ్చేసింది. ఈ బటన్ ఏంటంటే ఏఐ బటన్ అనమాట, దీన్ని డబల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఏఐ అయితే ఓపెన్ అవుతుంది. అది కూడా మోటో వాళ్ళు మోటో ఏఐ యాప్ అనే కొత్తది ఇంట్రడ్యూస్ చేశారు. అది నేను ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్యూయల్ సిమ్ యాక్షన్ కూడా ఉందన్నమాట, మీకు చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి డ్యూయల్ సిమ్ యాక్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ సిమ్ 1 పెట్టుకోవచ్చు, ఇక్కడ సిమ్ 2 పెట్టుకోవచ్చు, సిమ్ 1 సిమ్ 2 రెండు పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను ఒక సిమ్మే పెట్టుకున్నాను అనమాట. సో ఇలా పెట్టేసుకోవాలి, 2 సిమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ స్పీకర్స్ వచ్చేసి డాల్బీ ఆటమ్స్ అనమాట. సో డాల్బీ స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్పీకర్స్ అయితే చాలా బాగున్నాయి, వాయిస్ కానీ వీడియో ఆడియో కూడా చాలా బయటికి బాగా వస్తుంది అనమాట. సో ఇంకా మొబైల్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వాటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.7 క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. 1.5K POLEDతో వస్తుంది, 120 Hz వరకు అయితే వచ్చేస్తుంది. SDR 10+ వస్తుంది, 10 బిట్ 4500 నిట్స్ పీక్తో వస్తుంది, GG7iతో. ఇంకా దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ మనకు కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 8GB బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా హై ఎండ్ మోడల్ వచ్చేసి 12GB 256 స్టోరేజ్తో అయితే వస్తుందన్నమాట. హై ఎండ్ మోడల్ వచ్చేసి 256GB స్టోరేజ్ అనమాట. ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కెమెరా గురించి. ఇంకా మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుందన్నమాట, సోనీ LYTA 7X OISతో. ఇంకా 10 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో OISతో, అది కూడా 3x ఆప్టికల్ జూమ్తో వస్తుందన్నమాట. సూపర్ జూమ్ అప్ టు 50x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు. ఇంకొక కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మ్యాక్రో విజన్తో వస్తుంది. సో ఓవరాల్గా 3 కెమెరాస్ ఉంటాయి అన్నమాట మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాతో మనకు ఫ్రంట్ కెమెరా వస్తుంది అనమాట. యాక్చువల్గా కెమెరాస్ అన్నీ మన లాస్ట్ మోటో ఎడ్జ్ 50 ప్రోలో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే కెమెరాస్ అనమాట. ఇక్కడ చేంజెస్ ఏంటంటే మనకు ప్రాసెసర్ చేంజ్ అయింది మీడియాటెక్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ విషయంలో కూడా మనం అప్డేట్ అయినాం అనమాట. సో లాస్ట్ మోటో ఎడ్జ్ 50 ప్రోలో వచ్చేసి 4000 or 4500 mAh బ్యాటరీ ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసి 6000 mAh బ్యాటరీతో వస్తున్నారు. సో 90W అడాప్టర్ అయితే మనకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు C2C కేబుల్ ఛార్జర్తో. ఇంకా 15W వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకు ఉంటుందన్నమాట. యాక్చువల్గా దీన్ని రివర్స్ ఛార్జింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకు IP68 అండ్ IP69 రేటింగ్తో ఉందన్నమాట. అదే అండి మనం వాటర్ రెసిస్టెన్స్ కలిగిన IP68, 69 కూడా ఉంది అనమాట. చూసారు కదా, వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్, వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇది నేను 4 to 5 days యూజ్ చేశానని చెప్పాను కదా. సో 4 to 5 daysలో నాకు ఈ ఫోన్ ఎలా పనిచేసింది, నాకు ఎలా అనిపించింది అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఇది కొంచెం కర్వ్ డిస్ప్లే రావడం వల్ల ఇది కొంచెం ఈజీగా జారిపోతుంది అనమాట నా చేతిలో నుంచి. ఈ 4 to 5 days కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, ఎందుకంటే ఇది ఈజీగా ఇలాగా అంటుంటే ఇట్లా పట్టుకుంటాం కదా, ఇలా అన్నప్పుడు ఈజీగా జారిపోతుంది, ఎందుకంటే కర్వ్డ్ ఉంది కదా.
సో ఇంకోటి ఏంటంటే దీనికి కేస్ లేదు, సో అందుకని చాలా జాగ్రత్తగా ఎక్కడైనా కింద ఇలా పెట్టాలంటే కూడా నాకు భయంగా ఉంది, ఏమైనా స్క్రాచెస్ పడతాయేమో అని. సో చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇంకోటి గ్లాస్ కూడా నేను పడుకునేటప్పుడు మామూలుగా ఫోన్ పక్కన పెట్టి పడుకునే అలవాటు ఉంటుంది కదా కొంతమందికి, నాకు కూడా కొంచెం అలా అలవాటు. బట్ ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టుకుని కూడా పడుకోలేకపోతున్నాను, ఎందుకంటే గ్లాస్ లేదు కదా, ఏమన్నా అయితే మళ్ళీ ఫోన్ అంతా అయిపోతుంది కదా, చెడిపోతుంది కదా అని చెప్పేసి దీన్ని అలా కూడా యూజ్ చేయలేకపోతున్నా. సో ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ ఈ మొబైల్ కొంటే కేసు, ఫోన్ పౌచ్ లేకపోతే ఈ గ్లాస్ కూడా ముందే వేయించుకొని యూజ్ చేయండి, లేకపోతే టొంటడ్ అయినా అయిపోతుంది ఇది నిజంగానే. సో ఇదన్నమాట ఫోన్ లుకింగ్ గురించి మాట్లాడుకుంటే. ఇంకా ప్రాసెసర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కంపేర్ టు లాస్ట్ జనరేషన్ ఇదైతే ప్రాసెసర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జింగ్ కూడా 1 అవర్ ఆర్ 50 మినిట్స్లో నాకు ఛార్జింగ్ అయితే ఎక్కేసింది అనమాట. నేను అదే పనిగా ఒక రోజు మొత్తం మొబైల్ మొత్తం యూజ్ చేశాను అనమాట ఇది. సో నాకైతే ఫుల్గా 0%గా అయితే రాలేదు, వస్తే 12%, 15%కి అయితే అలా వస్తుంది అనమాట. నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి, జర్నీ చేసే వాళ్ళకి 1 డే ఈజీగా వస్తుంది. ఇంకోటి మనం ప్రాసెసర్ గురించి చెప్పాను కదా, మీడియాటెక్ ప్రాసెసర్ అయితే చాలా ఈజీగా వర్క్ అవుతుంది, స్మూత్గా వర్క్ అవుతుంది అనమాట. నేను ఇలా అంటుంటే కూడా చాలా స్మూత్గా, ఐకాన్స్ కూడా స్పీడ్గా వర్క్ అవుతున్నాయి, అలా యాప్స్ స్ట్రక్ అవ్వడం అలాంటిది అయితే ఏం జరగలేదు. లాగింగ్ అనేది లేదు, ఫోన్ ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు హీట్ కూడా అంతగా అవ్వడం లేదు. బట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు లైట్గా హీట్ అవుతుంది, మేబీ ఛార్జింగ్ ఎక్కువసేపు పెట్టడం వల్ల కానీ ఈ ఎండాకాలంలో అలా వేడి అవ్వడం కానీ జరుగుతుంది. బట్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు అంత హీట్ అయితే ఏం అవ్వడం లేదు. బయటకు తీసుకెళ్ళి కూడా ఈ ఫోన్ అయితే యూజ్ చేసాము, అంత హీట్ అయితే ఏం అవ్వడం లేదు. నార్మల్ యూజర్కి బెటర్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. సో ఇంకా మన డిస్ప్లే గురించి మాట్లాడితే, డిస్ప్లే అయితే క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పాను కదా, సో ఈ మొత్తం కర్వ్డ్ అయితే వచ్చేసింది అనమాట. డిస్ప్లే వచ్చేసి POLED డిస్ప్లే అనమాట. సో వీడియో చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా గ్రేడియంట్ న్యాచురల్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ న్యాచురల్గా అనిపిస్తుంది, డీప్ కలర్స్ అయితే ఏం యాడ్ చేయలేదు. డిస్ప్లే ఎంత క్లారిటీగా ఉందో ఆడియో కూడా అంతే విజిబుల్గా ఉందన్నమాట. ఆడియో వచ్చేసి డాల్బీ వాళ్ళది, ఆడియో అయితే చాలా స్పీకర్స్ అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి. ఇంకా డిస్ప్లే ఇదంతా కూడా HDR10+ అనమాట. సో మనం డిస్ప్లే గురించి, ఆడియో గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇంకోటి వచ్చేసి మోటో ఎడ్జ్ 60 ప్రోలోనే బాక్స్ పైనే మనకు కనిపిస్తుంది AI అని. సో ఇందులో AI ఫీచర్ అయితే ఉంది. ఇక్కడ సైడ్ అయితే AI బటన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా టేక్ నోట్స్ అయితే ఓపెన్ అయింది. నేనైతే టేక్ నోట్స్ అనే ఆప్షన్ పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీకు చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి పైన AI కీ అని టైప్ చేస్తే, AI కీ ఇక్కడ మనకి డబుల్ ప్రెస్ అనమాట. డబుల్ ప్రెస్ ఇక్కడ సైడ్కి డబుల్ ప్రెస్ అని ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. అప్డేట్ మీ పెట్టుకోవచ్చు, టేక్ నోట్స్ పెట్టుకోవచ్చు, నో యాక్షన్ పెట్టుకోవచ్చు. అప్డేట్ మీ అంటే అప్డేట్స్ జరుగుతాయి, నోట్స్ అంటే మనం ఏదైనా నోట్స్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే టేక్ నోట్స్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ ప్రెస్ అండ్ హోల్డ్లో వచ్చేసి ఇక్కడ డబుల్ ప్రెస్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లాంగ్ ప్రెస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ప్రెస్ అండ్ హోల్డ్ ఎక్కువగా చేస్తే మాత్రం మోటో AI అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఇది పెట్టుకున్నా కదా, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నా, నాకు ఇక్కడ AI ఓపెన్ అయింది. మనం ఇక్కడ ఏదైనా కానీ టైప్ చేసుకొని మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే అడగచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మనం శుభ మూవీ గురించి అడుగుదాము. సో మూవీ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా వచ్చిందనమాట. మొత్తానికి ఇలాగా ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోవచ్చు. ఇలాగ AI అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎవరైతే AI యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ ఫోన్ బెస్ట్ ఫోన్ అని చెప్తాను, ఎందుకంటే ఇందులో AI ఫీచర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫోన్ స్పెసిఫిక్గా మోటో AI అనే ఒక యాప్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. యాప్ని యూజ్ చేసుకొని మనం మంచిగా ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా వీడియో, డిస్ప్లే, ఆడియో, తర్వాత AI గురించి, ప్రాసెసర్ గురించి, స్పీకర్స్ గురించి, బ్యాటరీ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి కెమెరా అనమాట. ఈ కెమెరా వచ్చేసి మొత్తం 3 కెమెరాస్ ఉందన్నమాట. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, థర్డ్ వన్ వచ్చేసి టెలిఫోటో ఉందన్నమాట. మెయిన్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్స్, అల్ట్రా వైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్స్, టెలిఫోటోకి వచ్చేసి 10 మెగాపిక్సెల్స్ అయితే ఉందన్నమాట. కెమెరా అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. నార్మల్ యూజ్ చేసే వాళ్ళకి, వీడియోస్ తీసే వాళ్ళకి, ఫొటోస్ తీసే వాళ్ళకి, వ్లాగ్స్ తీసే వాళ్ళకి బెస్ట్ కెమెరా అని నేనైతే చెప్తాను. కొన్ని ఫొటోస్ అయితే మేము ఎగ్జాంపుల్గా తీసాము, అవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఇవే.
నెక్స్ట్ ఇంకొచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి కూడా 50 మెగాపిక్సెల్స్ అనమాట. కంపేర్ టు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా చాలా బాగా వర్క్ అవుతుంది ఫొటోస్ కానీ పోర్ట్రేట్లో కానీ. ఇంకో విషయం ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో వీడియోస్ తీసుకునేటప్పుడు 4K 60 FPS అయితే లేదు, 30 FPS మాత్రమే ఉందన్నమాట. బ్యాక్ కెమెరా కూడా అంతే అలాగే ఉంది. బ్యాక్ కెమెరా అల్ట్రా వైడ్ కెమెరాలో కొంచెం స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంది, బట్ ఫ్రంట్ కెమెరాలో స్టెబిలిటీ కూడా అంతా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరైతే యూట్యూబ్లో వ్లాగ్స్ తీసుకునే వాళ్ళకి ఫ్రంట్ కెమెరా బెస్ట్ ఆప్షన్ అని నేనైతే సజెస్ట్ చేస్తానన్నమాట. నైట్ టైమ్స్లో కూడా ఈ కెమెరాస్ బాగా వర్క్ అవుతున్నాయి. మీరు కరెక్ట్గా పొజిషన్ పెడితేనే ఇది వర్క్ అవుతుంది. కొన్ని చోట్ల అయితే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యింది, బట్ 30,000కి నాకైతే ఇది వర్త్ అనే అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గేమింగ్కి అంత పర్ఫెక్ట్ కాదని నా ఉద్దేశం. నేనైతే గేమింగ్స్ అయితే ఎక్కువ యూజ్ చేయను, ఆడను కూడా ఇందులో. సో ఇంకా కొంతమంది యూజ్ చేసిన మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు గేమింగ్కి అంత పర్ఫెక్ట్గా ఉండదు, తొందరగా హీట్ అయిపోతుందని. సో కెమెరాకి, నార్మల్ యూజర్స్కి, బ్యాటరీ పర్పస్కి, ఆడియోకి, వీడియోకి ఈ ఫోన్ అయితే నేను 100కి 200% అయితే నేను ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇంకా చెప్పాలంటే 3+4 years వారంటీ కూడా ఉంది, అది ఇందులో మోటోలో బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఇదేనండి ఈ ఫోన్ గురించి మొత్తం రివ్యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్గా ఈ మొబైల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 4 to 5 daysలో నాకేమనిపించిందంటే కెమెరా వచ్చేసి కొంచెం లోగా అనిపించింది. ఎందుకంటే టెలిఫోటిక్ అనేది కొంచెం బ్లర్గా స్టెబిలిటీ అయితే లేదు. అలాగే బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా అయితే బాగుంది, బట్ వైడ్ కెమెరా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది అనమాట. ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది, 4K 30 FPSలో ఓకే, బట్ 60 FPS ఉండింటే బాగుండు అని అనిపించింది. బట్ ఏదైతేనేమి మాకైతే కొంచెం యూట్యూబ్కి యూజ్ అవుతుంది, ఎందుకంటే కెమెరాస్ అయితే బాగున్నాయి. మేబీ ఫ్యూచర్లో ఇంకో కొంచెం కెమెరా అప్డేట్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. నా సజెషన్ కెమెరా ఓకే యూజ్ చేసే వాళ్ళు, అంటే వీడియోస్ పర్పస్, ఫొటోస్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి బెస్ట్ ఫోన్ అనే చెప్తున్నాను. అది కాకుండా 30,000లో రావడం బెస్ట్ అనమాట. యాక్చువల్గా అయితే బేస్ ప్రైస్ వచ్చేసి 8GB కదా, 8GB 256 స్టోరేజ్. మేమైతే 12GB 256GB అయితే కొన్నాము, ఎందుకంటే యూట్యూబ్ పర్పస్ కోసం కొంచెం స్టోరేజ్ కోసం అని అయితే కొన్నాము. మాకైతే 33,000 అయితే పడింది అనమాట. సో ఫోన్ అయితే ఈ ప్రైస్కి, ఈ కెమెరాకి, ఈ డిస్ప్లేకి, ఆడియోకి, ఛార్జింగ్కి, బ్యాటరీకి, ప్రాసెసర్కి అంతా ఓకే, ఏమీ తీసి పారేయలేదు, అంత బాగుంది. మీకు ఇంకా కెమెరా బాగా కావాలి అనుకుంటే ఇంకో కొంచెం డబ్బులు పెడితే వస్తాయి, బట్ ఈ ప్రైస్కి కెమెరా ఓకేనండి, నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించింది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ మొబైల్ కొనాలనుకుంటే నా సజెషన్ కొనేయండి, బట్ మీకు కెమెరా ఇంకా బాగా కావాలనుకుంటే ఇంకా వేరే ఫోన్స్ అయినా సెర్చ్ చేసుకోండి. ప్రస్తుతానికైతే నాకైతే ఈ ఫోన్ చాలా బాగా సాటిస్ఫాక్షన్గా, రీజనబుల్గా అనిపించింది. ఇంకా మెయిన్ స్మెల్ విషయానికి వస్తే 4 to 5 days యూజ్ చేస్తున్నా, స్మెల్ అయితే పోవడమే లేదు. నాకు ఎక్కడ స్మెల్ పోతుందని భయం వేస్తుంది, తొందరగా పౌచ్ చేయించుకోవాలి, అప్పుడు స్మెల్ ఇంకా ఉంటుంది కదా లోపల. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇదేనండి ఈ ఫోన్ యొక్క రివ్యూ. ఎవరైనా ఈ ఫోన్ కొనింటే, ఎవరైనా యూజ్ చేసింటే కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. అంతకంటే ముందు డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ఆన్ Instagram ACJ. Bye bye buddies.